ఆఫ్టర్నూన్ మై డియర్ ట్యాక్స్ పేయర్స్. ఇవాళ ట్యాక్సేషన్ విధానంలో మార్పు వచ్చి చాలా రోజులైంది, కానీ ఇవాళ 4-5 ఇయర్స్ నుంచి సీరియస్గా ఇయర్ బై ఇయర్ ఫేక్ రిఫండ్స్ పెరిగిపోవడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ చేసిన ప్లాన్ ఏంటంటే ట్యాక్సేషన్లో కాస్త మార్పులు తీసుకొచ్చి ఏ విధమైన డిడక్షన్స్ అంటే ఆఖరికి హెచ్ఆర్ఈ డిడక్షన్స్ కానీ, మీ పిల్లల స్కూల్ ఫీజు డిడక్షన్స్ కానీ, హెల్త్ డిడక్షన్స్ కానీ ఏ విధమైన డిడక్షన్స్ని అలౌ చేయకుండా మీకు ఎంతైతే గ్రాస్ శాలరీ వచ్చిందో ఆ గ్రాస్ శాలరీ మీద మీకు ట్యాక్స్ని విధించడానికి అలవాటు చేశారు. దట్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ యాజ్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఏ విధమైన ఎగ్జంప్షన్స్ మీకు డిడక్షన్స్ కానీ మీకు రావు. అయితే ఏమవుతుందంటే మీకు మామూలుగా 2,50,000 రూపాయల వరకు ట్యాక్స్ లేదు. మామూలుగా సిస్టమ్ కూడా చాలా కాలం నుంచి 2,50,000 రూపాయలు ఎగ్జంప్టెడ్ ట్యాక్స్, ఎగ్జంప్టెడ్ ఇన్కమ్ అనుకోండి. అయితే ఏమవుతుంది మీకు 5 లక్షల రూపాయలుగా వరకు కూడా మీకు ఒక ట్యాక్స్ రిబేట్ అని సెక్షన్ 87A ప్రకారం మీకు ఎగ్జంప్షన్ ట్యాక్స్ క్రెడిట్ అని ఇచ్చి ఏదైతే ట్యాక్స్ పడుతుందో 12,500 ట్యాక్స్ పడుతుంది. ఎందుకంటే 2.5 లక్షల నుంచి 5 లక్షల రూపాయల మధ్యలో కనుక మీరు క్యాల్కులేట్ చేస్తే అట్ ది రేట్ ఆఫ్ 5% ట్యాక్స్ విల్ బి 12,500. ఆ 12,500ని మీకు ట్యాక్స్ క్రెడిట్ అంటే రిబేట్ అనుకోండి, రిబేట్ ఇచ్చేసి మీరు ఏ విధమైన ట్యాక్స్ కట్టక్కర్లేదంటున్నారు. కానీ సపోజ్ 5 లక్షల రూపాయలు 5,10,000 రూపాయలు ఉందనుకోండి, 10 రూపాయలు ఉంటే మీ ట్యాక్స్ క్యాల్కులేషన్ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసండి? మీ ట్యాక్స్ క్యాల్కులేషన్ 2.5 లక్షల నుంచే మొదలవుతుంది. అంటే 2.5 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు మీకు 12,500, 10 రూపాయలకి మీకు 2 రూపాయలు అంటే 12,500 ప్లస్ దానిపైన ఎడ్యుకేషన్ సెస్ 4% ఇవన్నీ కలిపితే దాదాపు నియర్ అబౌట్ 13,000 రూపాయలు. అంటే కేవలం 10,000 రూపాయలు వేరియేషన్ తోటి మీకు 13,000 రూపాయల ట్యాక్స్ పడుతుంది. దానికి ఏం చేశారు మన మహానుభావులు? ఏదో రకమైన అడ్జస్ట్మెంట్ చేసి 5 లక్షల లోపు ఉండేటట్టు ఇన్కమ్ చూసుకున్నట్టయితే మీకు ఏ విధమైన ట్యాక్స్ రాదు. ట్యాక్స్ క్యాల్కులేట్ చేసిన ట్యాక్సు, టీడీఎస్ రూపంలో మీ దగ్గర నుంచి వసూలు చేసిన ట్యాక్సు మీకు వాపసు వస్తుంది. అది జరుగుతున్న తంతు. కానీ అబ్నార్మల్గా ఉందనుకోండి, ఒక 9 lakhsకో 10 lakhsకో మీకు గ్రాస్ ఇన్కమ్ ఉందనుకోండి, ఈ ప్రయోగాలు పనికిరావు. ఎందుకంటే బోర్డర్లో ఉంటే పనికి వస్తుంది తప్ప ఈ ప్రయోగాలు ఏమాత్రం వర్కౌట్ కావు. కానీ డిడక్షన్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు అంటే హౌసింగ్ లోన్ మీద మీకు ఒక 2 లక్షల రూపాయల వరకు ఇంట్రెస్ట్ మాఫీ ఉంది. తర్వాత వచ్చేసేసి మీరు ఏటీసీలో హౌసింగ్ లోన్ రీపేమెంట్ మీద మాఫీ ఉంది. తర్వాత మీరు మెడికల్ ఎక్స్పెన్సెస్ సీనియర్ సిటిజన్స్కి 50,000 రూపాయలు మీకు మాఫీ ఉంది. తర్వాత వచ్చేసి మీకు 80 DDBలో స్పెసిఫైడ్ డిసీజెస్ క్యాన్సర్ కానీ, డయాలసిస్ కానీ, తలసీమ కానీ ఇవన్నీ కొన్ని స్పెసిఫైడ్ లిస్టెడ్ డిసీజెస్ ఉన్నాయో దానికి సీనియర్ సిటిజన్స్కి 1 lakh వరకు అలా ఎన్నో రకాలు. ఎందుకంటే తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కుంటే కూడా మీకు దాని మీద కూడా మీకు వెసులుబాట్లు ఉన్నాయి. ఇన్ని వెసులుబాట్లు ఈ కొత్త ట్యాక్స్ రిజిమ్లో ఉండవండి, ఏమీ ఉండవు మీకు. అందుకని ఏంటంటే దీంట్లో కూడా ఏమి అలౌ చేశాడంటే మీకు న్యూ ట్యాక్స్ రిజిమ్లో మీకు ఏది మన ఎగ్జంప్షన్ లిమిట్ని 7.5 లక్షల వరకు పెంచాడు. దీంట్లో కూడా స్టాండర్డ్ డిడక్షన్ని అలౌ చేస్తారు, 50,000 రూపాయలు అలౌ చేస్తారు. కాబట్టి ఏంటంటే 7.5 లక్షల రూపాయల గ్రాస్ ఇన్కమ్ వరకు వీ నీడ్ నాట్ బాదర్. 7.5 లక్షల రూపాయల లోపు ఉంటే అది ఎంతైతే ఉంటుందో అదంతా రిబేట్ కింద వెళ్ళిపోతుంది. దట్ ఈస్ 25,000 వరకు మీకు ఆ ఛాన్స్ ఉంది. కానీ అంత దాటితే తర్వాత డిడక్షన్స్ ఎక్కువగా ఉంటే అక్కడ మీకు ట్యాక్స్ క్యాల్కులేషన్లో తేడా వస్తుంది. కాబట్టి ఏంటంటే కొందరేమో మా బోర్డోళ్ళని అడిగి సార్ న్యూ ట్యాక్స్ రిజిమ్లో ఉండమంటారా, ఓల్డ్లో ఉండమంటారా అని ముందుగా ప్రయర్గా మా అడ్వైజర్ తీసుకుని కొంతమంది చేశారు. కొంతమంది ఏమో అసలు ఎంప్లాయర్ కూడా హెచ్ఆర్ కూడా అడగకుండా న్యూ ట్యాక్స్ రిజిమ్లో మనకి చేసేసి ట్యాక్స్ కట్ చేయడం. ఎందుకంటే నాకెందుకు ఈ గోళ, ఈ హెచ్ఆర్ రిసీట్స్ నిజమో కాదో తెలీదు, ఈ మన మెడికల్ నిజమో కాదో తెలియదు, నాకు ఎందుకు ఈ గోళ,
నాకు అసలు అవసరమే లేదు. ఎందుకంటే ఏ డెడక్షన్ అలౌ చేయనప్పుడు ఇవన్నీ అవసరం లేదు కదా నాకు అనుకున్నారో ఏంటో. కంప్లీట్ న్యూ ట్యాక్స్ రిజీమ్లో వేశారు, బాగానే ఉంది. కానీ న్యూ ట్యాక్స్ రిజీమ్లో కూడా ఇంకో గోల్ ఉంది. మీరేమనుకుంటున్నారంటే నేను కట్టాల్సిన ట్యాక్స్ టీడీఎస్ రూపంలో మా హెచ్ఆర్ గారు నా దగ్గర కట్ చేసుకున్నారు. కానీ మీకు స్టేట్ బ్యాంక్ మామూలుగా సేవింగ్స్ బ్యాంకులో అంటే మీ శాలరీ దాంట్లో పడుతుంది కాబట్టి మీరు పడ్డ వెంటనే దాన్ని బావిలోంచి నీళ్ళు తోడినట్టు తోడరు కదా, కాస్త అవసరాలు తోడుకుంటారు, మిగతాది అక్కడే ఉంచుకుంటారు. దానిపైన మీకు క్వార్టర్లీ వడ్డీలు వస్తాయి. ఆ వడ్డీలు మామూలుగా ఎస్బీఐ అకౌంట్లో వడ్డీలు 10,000 రూపాయల వరకు మీకు మాఫీ ఉంది. కానీ 10,000 రూపాయలు కాదు కదా, 10 రూపాయలు కూడా దీంట్లో మాఫీ ఉండదు. దాని మీద మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం వస్తుంది. అట్లనే మీకు ఎఫ్డిఆర్లు అవో ఇవో ఏవో ఉంటాయి, దానిపైన కూడా మీకు ఈ ఇన్కంలో యాడ్ అయిపోద్ది కాబట్టి దానికి కూడా మీరు ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోకుండా ఏదో అయిపోయిందిలే టీడీఎస్ కట్ అయిపోయింది, నా డ్యూటీ అయిపోయింది అనుకుంటే మీ డ్యూటీ అవదో ఆరంభం అవుతుంది. ఈ రోజున అన్నీ అయిపోయినాయి, ఫామ్ 16లో నేను కట్టాల్సిన టీడీఎస్ ఏమి లేదని క్లియర్గా ఇస్తారు. ఫామ్ 16లో ట్యాక్స్ పేయబుల్ నిల్ ఉంటుంది. కానీ ఆడిటర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమంటే మీరు 4,000 కట్టాలని అంటారు. అదేంటండి, నేను అసలు ట్యాక్సే కట్టక్కర్లేదండి, నా ఫామ్ 16 క్లియర్గా ఉందని మీరు దెబ్బలాట పెడతారు. దెబ్బలాట పెట్టినా కూడా జరిగేదేంటి, ఇదిగోనండి ఏఎస్లో ఉందండి, దీంట్లో మీకు డిపాజిట్లు వచ్చినాయండి, డిపాజిట్ల మీద వడ్డీలు వచ్చినాయండి, లేకపోతే ఫారిన్ కరెన్సీ మీద మీకు ఫారిన్ కరెన్సీ కాదు, తర్వాత మీరు ఇతర డివిడెండ్స్ వస్తున్నాయండి, ఇవన్నీ యాడ్ అవుతాయండి. యాడ్ అయిన తర్వాత ట్యాక్స్ కట్టాలంటే మీరు చచ్చినట్టు ఒప్పుకోవాలని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇవాళ చాలా కేసులు అవే. ఎందుకంటే రిఫండ్స్ని గణనీయంగా తగ్గించాలి అనే ఆలోచనతో గవర్నమెంట్ వచ్చేసింది. కానీ మరి రిఫండ్స్ తీసుకోవచ్చు అని మీరే అంటున్నారు కదా, మరి రిఫండ్స్ని తగ్గిస్తారంటే తీసుకోవచ్చు. ఎట్లా, మీరు ఎప్పుడైతే మీకు ఇవన్నీ ఉన్నాయో హౌసింగ్ లోన్ రీపేమెంటు, తర్వాత హెచ్ఆర్ ఎగ్జంప్షన్స్ ఇవన్నీ ఎప్పుడైతే ఉన్నాయో మీరు ఓల్డ్ దాంట్లోకి వెళ్ళండి. ఓల్డ్ దాంట్లో కూడా కావాలంటే ఒక ఎంప్లాయీస్కి మాత్రమే మీరు ఆప్షన్ చేంజ్ చేసుకునే అవకాశం ఉందండి. ఎవ్రీ ఇయర్ యూ కెన్ చేంజ్ ది ఆప్షన్, బట్ నాట్ ది అదర్స్ ఏదైతే ఉన్నారో అదర్ దాన్ ఎంప్లాయీస్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఆప్షన్ చేంజ్ చేసుకోవడం లేదు. ఒక్కసారి టిక్ పడితే న్యూ ట్యాక్స్ రెజ్యూమో ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమో టిక్ పడితే ఆ టిక్ విల్ బి కంటిన్యూడ్ ఫర్ ఎవర్. ఇక ముందు రోజుల్లోనండి, ఇప్పుడు మళ్ళీ మోడీ గారు గవర్నమెంట్ వచ్చింది మొన్న ఇంటర్మ్ బడ్జెట్లో ఏమీ లేదు, అంతా క్లియర్గా ఉంది. ఇప్పుడు పక్కా బడ్జెట్ ఇప్పుడు ప్రజెంట్ అవుతుంది, జులైలో బడ్జెట్ ప్రజెంట్ అయినప్పుడు ఇవాళ మ్యాక్సిమం ఇన్కమ్ ట్యాక్స్ వ్యవహారాలు న్యూ ట్యాక్స్ రెజీమ్ని ఎంకరేజ్ చేస్తారు తప్ప ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్లో టైట్నెస్ చూపిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఇలా రిఫండ్ ఇప్పిస్తాను అని ఎవరు రావడానికి అవకాశం ఉండదు. రిఫండ్ ఇప్పించాలి అంటే తగిన విధంగా దాని మీద సాధన చేయాలి, ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండాలి, రిఫండ్ క్లెయిమ్ చేసిన తర్వాత ఏ నోటీసు రాకుండా ఉండాలి, ఒకవేళ నోటీస్ వచ్చినా దానికి తగిన రిప్లై మనం ఇచ్చే పాసిబిలిటీస్ మనకు అన్ని రకాల డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ మన దగ్గర పెట్టుకుని ఉండాలి. కాబట్టి ఏంటంటే ఈ పరిస్థితిలో మీరు న్యూ ట్యాక్స్ రెజీమా ఓల్డ్ ట్యాక్స్ రెజీమా అనేది ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇవాళ మీ ఫామ్ 16 చూస్తే కూడా మీకు అర్థమైపోద్ది. న్యూ ట్యాక్స్ రెజీమ్లో అయితే ఓన్లీ స్టాండర్డ్ డిడక్షన్ 50,000 రూపాయలు మాత్రమే తగ్గించి ఉంటుంది. మిగతా అది ఏది అన్ని బ్లాంక్ ఉంటాయి, ఏటీసీ బ్లాంక్ ఉంటుంది, అదర్స్ అన్ని బ్లాంకే ఉంటాయి. దానిపైన ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేస్తారు, దాని ప్రకారం చేస్తారు. తర్వాత వీడియోలో నేను న్యూ ట్యాక్స్ రెజీమ్లో ఏదైనా ఒక సర్టెన్ ఇది తీసుకొని మేము మీకు ఏంటంటే ఒక కంపారిజన్ స్టేట్మెంట్ మీకు ప్రొడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎంత ఇన్కమ్ ఉంటే ఏం చేయొచ్చు, ఎందుకంటే మీకు ఎంప్లాయీస్కి ఒక ఆప్షన్ ఉందని చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు అంతా ఎంప్లాయీస్ సీజనే, దాదాపు శాలరీడ్ పీపుల్ మాత్రమే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి వీళ్ళు మీరు తగిన జాగ్రత్తలు మీరు తీసుకోవడానికి నేను ఆ టేబుల్ కూడా మీకు ఇవ్వగలుగుతాను. ఒక సర్టెన్ ఇన్కమ్ తీసుకుని ఆ ఇన్కమ్ మీద అదర్ ఇన్కమ్స్ ఉంటే ఆ పొజిషన్ ఏంటి, ఓన్లీ శాలరీడ్ ఉంటే పొజిషన్ ఏంటి అనేది 2-3 కంపారిజన్ టేబుల్స్ మీకు వేసి మీకు నేను ప్రజెంట్ చేసి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీకు ఎటువంటి సలహా కావాల్సి వచ్చినా ఓల్డ్ ఇష్యూస్ మీద ఓల్డ్ రిటర్న్స్ మీద మీకు ఏమైనా ఏ విధమైన నోటీసు మీకు రావడం జరిగినా కూడా మీరు నన్ను సంప్రదించవచ్చు.
ఎందుకంటే సంప్రదిస్తే ఖచ్చితంగా మీకు తగిన సలహాలు ఇవ్వడానికి నేను ముందుకుంటాను. ఖచ్చితంగా మీకు రిలీఫ్ రావడానికి అన్ని రకాల ప్రయత్నాలు నేను చేస్తానని నేను చేసుకుంటూ నేను యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు నాట్ ఆల్రెడీ సబ్స్క్రైబర్. అలాగే నా వీడియోలో నా ఇన్ఫర్మేషన్ బాగుంది, ఇది నలుగురికి ఉపయోగపడుతుంది, మా స్నేహితులకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు దీన్ని షేర్ చేసి ప్రయత్నం చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మీ లైక్స్ నాకు ఏమవుతాయంటే నన్ను ఇంకా మీకు మీకు అవసరమైన కంటెంట్ తోటి నేను వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుందని నేను ఐఎమ్ బిలీవింగ్ ఇట్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ and make a put a like to my channel. Thank you very much. Good day.